నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఛానల్స్‌లో ముందుగా వెలుగు పేపర్‌లో వచ్చిన వార్తలు చూద్దాం. సర్కారు పైన రిటైర్మెంట్‌ల భారం పడుతుందట. రిటైర్మెంట్ ఏజ్‌ను 61కి పెంచి 3 ఏళ్లు భారం తప్పించుకున్న గత బీఆర్ఎస్ సర్కారు. కాంగ్రెస్ సర్కారు కూడా రిటైర్మెంట్ ఏజ్‌ను 63 ఏళ్లకు పెంచుతుందనే ప్రచారం, అలాంటి ప్రతిపాదన అనేది లేదని కొట్టిపారేసిన ఆర్థిక శాఖ వర్గాలు. అలా చేస్తే జాబ్ క్యాలెండర్ ప్రమోషన్ల పై ప్రభావం పడుతుందని భావిస్తున్న ప్రభుత్వం. రిటైర్మెంటు భారం అనేది తెలంగాణ సర్కారు పైన పడుతుంది వాస్తవంగా కూడా. ఆ భారాన్ని తప్పించుకోవడానికి కేటీఆర్ ఒక కుటిల ప్రయత్నం చేసిండు. ఏంటిదది? 58 సంవత్సరాల రిటైర్మెంట్ వయసుంటే దాన్ని 61 చేసిండు. 3 ఏళ్ళు పెంచిండు. ఈ పెంచినప్పుడు అర్థం కాలే చాలామందికి. ఈవెన్ పనిచేస్తున్న ఉద్యోగులు కూడా అర్థం కాలే. సంతోషంలో ఓహో! మాకు 3 ఏళ్ళు సర్వీస్ వచ్చిందని, అంటే మెజారిటీ మంది పెంచడానికి సంతోషించారు అప్పుడు. 61 కాబట్టి అనుకున్నారు. పెంచిండు, ఆయన దిగిపోయి ఫామ్ హౌస్‌లో కూర్చుండు. ఇయాల ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆయన పెంచిన ఎఫెక్ట్ ఇప్పుడు పడుతుంది. ఇప్పుడు రిటైర్ అయితుండ్రు వాళ్ళంతా. ఆ 3 ఏళ్ళు కూడా పెంచినోళ్ళు ప్లస్ కొత్తోళ్ళు కూడా అయితుండ్రు. వీళ్ళకి వేల కోట్ల రూపాయలు బెనిఫిట్ ఇచ్చేది ఉంది. 50,000 మంది 5 ఏళ్లలో రిటైర్ అయ్యే ఉద్యోగులు ఉన్నారట. ఇప్పుడు మళ్ళా వాటికి 40,000 కోట్లు కావాలంట రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇయ్యాలంటే. 50,000 మంది ఉద్యోగులు రిటైర్ అయితే 40,000 కోట్ల రూపాయలు బెనిఫిట్ల కింద ఇయ్యటానికి రిటైర్మెంట్ బెనిఫిట్లు కావాలి. ప్రభుత్వం ఏ రోజుకి ఆ రోజు జీతాలకు కూడా ఊడ్చుకోవాల్సి వస్తుంది. ఎక్కడ దొరుకుతాయా అని. కేవలం ఒక 10,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇయ్యటానికి, ఆత్మీయ భరోసా ఇయ్యటానికి 4 నెలలు అయింది. 4 నెలల నుంచి వెయిట్ చేస్తాను ఆదాయం వస్తదేమని. ఇప్పటికొచ్చింది జనవరి 26కి వస్తుందట అది కూడా. రైతు రుణమాఫీ చేశారు, ఖతం. దాదాపు ఒక 18,000, 20,000 కోట్లు. ఇక అక్కడి నుంచి మళ్ళా లోటే. మళ్ళీ ఇప్పుడు రైతు బంధు, రైతు భరోసా చేస్తే మళ్ళీ ఒక 4 నెలలు దాకా లేవు. అట్లాంటి పరిస్థితుల్లో 10,000 కోట్ల రూపాయలు కూడా లేని పరిస్థితుల్లో 40,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం ఇయ్యాల పడుతుంది. గమనించాలి మనం. ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గడిచిన 10 సంవత్సరాల్లో చేసిన పరిపాలన ఎట్లుంది, ఏం అప్పులు చేశారు, ఏం కథ అనేది, ఏ స్థాయిలో దిగజారిపోయింది అనేది అర్థమవుతుంది మనకి. పోయిన ఏడాది ఏప్రిల్ నుంచి 10,000 మంది 48,000 మంది ఉన్నారట. ఈ ఏడాది 50,000. ప్రతి నెల అదనంగా చెల్లించాల్సింది 600 కోట్లు ఉంటుందట. ఇది దీనికోసం 61 ఏళ్ళు పెంచిండు కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ 40,000 కోట్లు తప్పించుకోవడానికి మేము కూడా ఒక 63, 65 చేస్తాం అంటున్నారు. నిజంగానే మరి ఆ ప్రతిపాదన లేదని ఫైనాన్షియల్ డిపార్ట్మెంటు చెప్తుంది. కానీ అది ఎంతవరకు నిజం అనేది ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే నిప్పు లేనిది పొగరాదు. ఎక్కడో ఉంది చర్చ. కాబట్టి నిప్పు లేనిది పొగరాదు అనే సామెత ఉత్తగా రాలే. ఎక్కడో నిప్పు పుట్టింది. ఆ నిప్పు పుట్టింది కాబట్టి పొగొచ్చింది. ఆ నిప్పు ఎక్కడుంది, ఎప్పుడు స్టార్ట్ అయితే తెలవాలి ఇక. నిజంగా ఇప్పటికే 61 చేసే మిస్టేక్ చేసింది కేసీఆర్. దాని ఎఫెక్ట్ నిరుద్యోగం పైన పడుతుంది. దాని ఎఫెక్ట్ ప్రజలకి వీళ్ళు చేయాల్సిన, ప్రభుత్వ ఉద్యోగులు చేయాల్సిన సర్వీస్ మీద కూడా పడుతుంది. 40, 45 సంవత్సరాలకే షుగర్లు, బీపీలు వస్తుంటే 61 సంవత్సరాల ఏజ్‌లో ఏ ఫీల్డ్‌లో తిరుగుతాడు అధికారి? ఎక్కడ పాఠాలు చెప్పలేతాడు ఉపాధ్యాయుడు, లెక్చరరు? ఎట్లా న్యాయం అయిద్ది ప్రజలకి? వాళ్ళు ఒక రకమైన ఇరిటేషన్‌లో ఉంటారు. ఏజ్ పెరిగినా కొద్దిగా, అంటే హెల్త్ సహకరించక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రజలకు ఎట్లా చేరువవుతారు, ప్రజలతోని ఎట్లా మమేకం అవుతారు అనేది కూడా ప్రశ్న. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీన్ని తీసుకోదు ఏజ్ అనేది. ఏజ్ పెంచడం అనే కార్యక్రమం చేస్తే ఇంక అంతకంటే పెద్ద మిస్టేక్ లేదు. మీరేదో వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వాలని చెప్పి ఇంకో దానికి, అంటే బురదలో రాయేసుకొని ఒడ్డెక్కే కార్యక్రమాలు చేయొద్దు. దానివల్ల భావితరాలకు ఇబ్బంది అయింది. మీరన్న జాబ్ క్యాలెండర్ కూడా డిస్టర్బ్ అయింది. మీరు ఇస్తున్న జాబ్ క్యాలెండర్, మీరు ఇస్తున్న జాబులు, నిరుద్యోగులలో నిరసన ఇప్పటికే స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన. ప్రైవేటు బడుల్లో 20% సీట్లు పేదలకు ఇవ్వాలి. వచ్చే ఏడాది నుంచే విద్యా హక్కు చట్టం అమలు, విధి విధానాలు తయారు చేస్తున్న విద్యాశాఖ. తొలుత ఫస్ట్ క్లాస్ నుంచి అమలుకు యోచన, వరుసగా 10 ఏళ్ళు అన్ని తరగతుల్లో ఇంప్లిమెంట్ చేసేలా నిర్ణయం. ఇది ఎంత గమ్మత్తుందంటే, రాష్ట్రంలోని ప్రైవేటు బడుల్లో పేద విద్యార్థులకు ఉచితంగా 25% సీట్లు. అంటే 100% సీట్లుంటే 25 మందికి ఉచితంగా పేద విద్యార్థులకి సీట్లు ఇవ్వాలి ప్రైవేట్ స్కూల్లో అనే చట్టం ఉంది. 2009 విద్యా హక్కు చట్టం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో వచ్చింది. ఇవాళ మనం ఎక్కడ ఉన్నాం? 2024లో ఉన్నాం. అంటే దాదాపు 15 సంవత్సరాలు అయింది చట్టం వచ్చి. 15 సంవత్సరాల తర్వాత మన ప్రభుత్వం ఇప్పుడు కళ్ళు తెరిచింది. ఇంకా చూడటంలా పూర్తిగా కళ్ళు తెరిచి అమలు చేయాలని అనుకుంటుందట ఈ సంవత్సరం నుంచి. అది కూడా 1వ తరగతికే. అంటే ఫస్ట్ క్లాస్‌కి ఇచ్చుకుంటా ఇయర్ ఒక క్లాస్‌కి ఇచ్చుకుంటూ పోతారట. ఇస్తే 10 తరగతులకు ఒకసారి ఇస్తే తప్పా ఏమన్నా? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఉంటారు.
చదువుతున్న స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఫస్ట్ క్లాస్‌లో ఒక 20% సెకండ్‌లో 25% ఇట్లా ఇచ్చుకుంటూ పోండి. 10 సంవత్సరాలు ఇచ్చుకుంటూ పోతాడట. ఈడు ఈ లోపల కోర్టుకు పోవాల. ప్రైవేట్ స్కూల్లోళ్ళంతా ఒక యూనియన్ పోయి కోర్టుకు పోతారు. మేము ఇయ్యము, ఇది మాకు నష్టం వస్తుంది అంటారు. కోర్ట్ ఏదో ఒక ఆర్డర్ అవుద్ది. ఖతం ఆగిపోద్ది. ఇప్పటికే 15 ఏళ్ళు అయింది. మళ్ళీ ఒక 10 ఏళ్ళు డేకెత్తారట. 25 ఏళ్ళు అయిద్ది అప్పటికి గాని సరిపోద్ది. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఒకటో తరగతి ఒకటే కాదు. ఫస్ట్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఇప్పుడున్న ఈ ఈ ఇప్పుడు 2025, 26 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించిన విద్యార్థులకి ఉచితంగా 25% సీట్లు ఇయ్యాల. అది ఎప్పటినుంచో ఉన్న డిమాండు. పేరెంట్స్ నుంచి, విద్యార్థి సంఘాల నుంచి మొత్తుకున్నారు. కానీ పట్టించుకోలే. ఇప్పుడు మరి తెలంగాణ గవర్నమెంటు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే దాన్ని బయటికి తీస్తా అంటుంది. ఎంతవరకు చూడాలా. ప్రైవేట్ బడుల్లో 25% సీట్లు పేదలకు ఉంటాయట. ప్రజలు కూడా అలర్ట్ ఉండాలి. తెలంగాణ యావత్తు ఉన్న ప్రజానీకం దీనిపైన అవసరమైన మెయిల్స్, ఉత్తరాలు రాయండి ప్రభుత్వానికి. ఈ సంవత్సరం నుంచి అమలు చేయాలి అన్ని క్లాసులకు అని చెప్పి. ఎక్కడికక్కడికే పోస్ట్ కార్డులు ఉద్యమం చేయండి అవసరమైతే. తప్పులేదు. ఎందుకంటే లక్షల లక్షల ఫీజులు తగలబెట్టాల్సి వస్తుంది ప్రైవేట్ స్కూళ్ళకి. ఇగో ఎట్లన్నా కొంత మేలైద్ది కొంతమందికన్నా పాపం. ఈనాడు చూద్దాం. ఒకే రోజు 56,300 కోట్లు తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు. ఇందులో సన్ మెట్రో కెమికల్స్దే 45,500 కోట్లు. పంప్డ్ స్టోరేజు, సోలార్ పవర్ ప్రాజెక్టులు నెలకొల్పనున్న ఆ సంస్థ. కంట్రోల్ ఎస్ 10,000 కోట్లు, జేఎస్డబ్ల్యూ 800 కోట్లు. యువతకు 10,800 ఉద్యోగాలు లభించే అవకాశాలు. దావోస్ వేదికపై ప్రభుత్వంతో భారీగా ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు. తెలంగాణకు బాగానే వస్తున్నాయి, కానీ ఏపీకే రావట్లే ఎందుకో మరి. ఏపీకి ఎక్కడా కూడా ఆహ్వానిస్తుండో ఆయన మాట్లాడుతుండే చంద్రబాబు నాయుడు గారు పోయి, కానీ 56,300 కోట్లు ఒక్క రోజులోనే వచ్చినాయట తెలంగాణకి. అంటే హైదరాబాద్ దాని ఎఫెక్ట్. అంటే రేవంత్ రెడ్డిని చూసో, శ్రీధర్ బాబుని చూసి ఇయ్యరు, చంద్రబాబు నాయుడిని చూసో పెట్టుబడులు రావు. అక్కడ ఉన్న ప్రాంతాన్ని చూసి వస్తాయి. ఏపీకి రావట్లే ఆ స్థాయిలో. ఏపీకి నిజంగానే వచ్చి ఉంటే ఇవాళ పేపర్లన్నీ దద్దరిలే. ఇన్ని వేల కోట్లు వచ్చినాయి. ఎక్కడ పదం రాయలే. ఇన్ని వేల కోట్లు అనేది రాయాలి ఆంధ్రజ్యోతి, ఈనాడు కానీ మిగతా పేపర్లలో. రాయలేదంటే దాని అర్థం అక్కడ పాజిటివ్ రెస్పాన్స్ లేదు. ఇక్కడ పాజిటివ్ రెస్పాన్స్ ఉందంటూ మనకు అర్థమవుతుంది. 56,300 కోట్లు ఒక్కటే రోజు ఒప్పందం చేసుకున్నట్టు దాదాపు 10,000 మందికి ఉద్యోగాలు అవుతాయట. 10,500 మంది. రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే. కేటీఆర్ ధ్వజం. 24 నుంచి నెల రోజుల పాటు రైతు అధ్యయన కమిటీ పర్యటన. ఎస్, రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనట. ఏ ప్రభుత్వం? ఎస్, ప్రభుత్వ హత్యలే. ఏ ప్రభుత్వం? ఇప్పుడు ఈ 14 నెలల నుంచి ఉన్న ప్రభుత్వం, 10 సంవత్సరాల నుంచి ఉన్న ప్రభుత్వం కూడా, ఈ 2 ప్రభుత్వాల. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కూడా 10 ఏళ్లలో ఆత్మహత్య జరిగినాయి. వాటితో పాటు చెబుతున్నా మీరు, లేదంటే ఈ 14 నెలల జరిగినాయా? అంతకుముందు ఆత్మహత్యలు కావా, ఈ హత్యలు కావా? వాళ్ళు రైతులు కాదా అనేది కూడా క్లారిటీ ఇవ్వాలి మీరు. కేటీఆర్ గారు అది క్లారిటీ ఇచ్చి చెబితే బాగుంటుంది. దాదాపు 15 సంవత్సరాల నుంచి జరుగుతున్న రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అని చెప్పుంటే మీకు కొంత ఆ సీరియస్నెస్ ఉన్నట్టు అర్థమైంది. ఇక లేదు, ఈ 14 నెలల నుంచే రైతులు చేసుకునే ఆత్మహత్యలే హత్యలు తప్ప మిగతాయి కావు అంటే అది మీరు రాజకీయం చేస్తానట్టేనే. ఆంధ్రప్రభ చూద్దాం. పెట్టుబడుల వెల్లువట 4 ఒప్పందాలు, 56,300 కోట్లు, 15,800 ఉద్యోగాలు. ఇందాకనే 10,500 అన్నారు. వెల్లువ లెక్క వచ్చినాయట. తమిళనాడు నుంచి ఎందుకు మార్చారు ప్రాజెక్ట్ అని జ్యుడిషియల్ కమిషన్ అడిగింది. జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ను ప్రశ్నించిన జస్టిస్ ఘోష్, ఆధారాలు చెప్పుకుండా మాట్లాడొద్దు, రాజకీయ ఉపన్యాసాలను అంగీకరించబోమని హెచ్చరిక. నీటి లభ్యత, మహారాష్ట్ర అభ్యంతరాల వల్ల ప్రాజెక్టుల స్థల మార్పు వివరణ ఇచ్చిన ప్రకాష్. రేపు ఎల్ఎన్టీ ప్రతినిధుల విచారణ. తమిళనాడు నుంచి ఎందుకు మార్చారు అంటే ఆయన పొలిటికల్ స్పీచ్ ఇచ్చిండట. అది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. నీ పొలిటికల్ స్పీచ్లు గట్టిపెట్టు, ఆధారాలతోనే ఏమైనా ఉంటే పెట్టి చెప్పు అనరట అని హెచ్చరిస్తే అప్పుడు చెప్పిండట. నీటి లభ్యత, మహారాష్ట్ర అభ్యంతరాల వల్లనే మేము ఆ ప్రాజెక్టు స్థలం మార్చినాం అన్నాడు. మరి మహారాష్ట్ర అభ్యంతరాలు ఉంటే కేసీఆర్ గారు ఆయన ఏమంటే ఒక బృందం పోయింది దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గరికి, అప్పుడు ముఖ్యమంత్రి. ఇక పోయిండు, పొడిచిండు కేసీఆర్ గారు, మహారాష్ట్రను ఒప్పించిండు, మొత్తం తీసుకొచ్చిండు అన్నారు. ఏం ఒప్పించిండు అంటే వాళ్ళు అభ్యంతరం పెడితే వాళ్ళు బెట్టవన్న కాడ ప్రాజెక్టును పెట్టారు. అదేనా నువ్వు ఒప్పించింది అనేది అలా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఆ రోజు ఆర్భాటంగా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ఒప్పించలేకపోయింది, కేసీఆర్ పోయి ఒప్పించిండు మహారాష్ట్ర సీఎంని, ప్రాజెక్టు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చిండు అన్నారు. ఆయన అనుమతి ఇలా అభ్యంతరం తెలిపిండని మీరే చెప్తున్నారు. అభ్యంతరాల వల్లనే వాళ్ళ అభ్యంతరాలు తెలిపి తమ్మిడాడి దగ్గర వద్దు, పలానా దగ్గర అయితే మాకు ఓకే, మాకు ఉపయోగం ఉంటుందంటే వాళ్ళ ఉపయోగం కోసం మీరు తెలంగాణ డబ్బులతోని ప్రాజెక్టు కట్టారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఇది ఖబర్దార్ కాంగ్రెస్ అట. ఎమ్మెల్సీ కవిత గారు అంటున్నారు,
ఖబర్దార్ చెబుతున్నారు ఆమె. దాడులతో భయపెట్టలేరు, మేము దలుచుకుంటే ఊళ్ళలో తిరగలేరు. మా సైన్యంలో 60 లక్షల మంది ఉన్నారు. రౌడీ సంస్కృతికి మేము వ్యతిరేకం, ప్రజల కోసం ఓర్పుతో ఉద్యమిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత చెప్తున్నారు. అంటే భువనగిరి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పైన, నల్గొండ బీఆర్ఎస్ నాయకుల పైన దాడి జరిగిన దానిపైన ఖబర్దార్ కాంగ్రెస్ నాయకురాల మా మా సైన్యం 60 లక్షల మంది ఉన్నారు, మేము దలుచుకుంటూ ఊళ్ళలో తిరగలేదు. సైన్యం అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సైన్యంలో ట్రైనింగ్ ఇచ్చారు మీకు, మిలిటరీ ట్రైనింగ్ ఇద్దా? అంటే ఎవడిపైన దాడి చేయొచ్చా? వాళ్ళు చేసిందే తప్పు, కాంగ్రెస్ వాళ్ళు దాడులు చేయటం ఆఫీస్ పైన. మళ్ళీ మీరు మాకు 60 లక్షల మంది ఉన్నారు, మేము తలుచుకుంటే ఊళ్ళలో తిరగలేరంటే మీరు అదే చెప్తున్నారు కదా. మొత్తానికైతే ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చారు, ఖబర్దారు అని చెప్పి. గాంధీ భవన్ సాక్షిగా యువనేతల బాహాబాహి అట. పదవుల కోసం యూత్ కాంగ్రెస్ నేతల ఫైటు, చొక్కాలు చిరిగల ఘర్షణ సీరియస్గా తీసుకున్న టీపీసీ చీఫ్ పొట్టుకు దనుకున్నారు. ఇగో ఈ క్యాండిడేట్ని కొడతాను నిన్న గాంధీ భవన్ ముందే. భద్రాచలం నుంచి వచ్చారట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. యూత్ కాంగ్రెస్ పదవుల పంపిణీలో గొడవ. పాత కాంగ్రెస్ వాళ్ళు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళ మధ్యలో డిష్యూ అయ్యి పొట్టుకు కొట్టుకున్నారు. ఊర్లలో తాగుబోతుళ్ళు కొట్టుకున్నారు. మామూలుగా కొట్టుకోలే. ఒక్క వ్యక్తినే మూకుమ్మడిగా దాడి చేశారు గాంధీ భవన్ సాక్షిగా. మరి ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? ఏం కల్చర్ ఇది? ఇప్పుడు బీజేపీ ఆఫీస్ మీదకి దాడికి పోతారు ఇదే యూత్ కాంగ్రెస్ నాయకులు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాటిపైకి పోయి దాడి చేస్తారు, ఆఫీసుల పైకి. మళ్ళీ మీలో మీరు కూడా కొట్టుకుంటుంటారు. ఈ కర్రలు పట్టుకొని పరిసలు పట్టుకొని కొట్టుకునే సంస్కృతి అనేది మంచిది కాదు కదా. పదవుల కోసం కొట్టుకోవడం ఏంది? అంటే కాంగ్రెస్ అంటేనే ఎట్లా ఉంటుందని చూపిస్తాను రాయింది మీరు అనేది తెలవని పరిస్థితి. కానీ మొత్తానికి అయితే గాంధీ భవన్ సాక్షిగా యువనేతలు అయితే బాహి కొట్టుకున్నారు. పొట్టుగా వీడియో చూస్తే మామూలు లేదు, చచ్చిపోయేటట్టు కొట్టారు. సెక్రటరియట్కు సందర్శకుల ఎంట్రీపై ఆంక్షలు పెట్టారట. కొత్తగా మరిన్ని నిబంధనలు. 6వ ఫ్లోర్కు నో ఎంట్రీ. తెలంగాణ సచివాలయంలో సందర్శకులపై మరిన్ని ఆంక్షలు విధించేలా ప్రభుత్వం సిద్ధమవుతుంది. మంగళవారం సచివాలయంలో సందర్శకులు తాకిడి పెరగడానికి గుర్తించిన సిఎస్ ఏపీ ఎస్పీ సిబ్బంది కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై విజిటర్లకు ఇచ్చే పాసులను మరింత కట్టుదిట్టం చేయాలన్నారు. ఒక్క పాసుపై ఒక్కరినే అనుమతించేలా నియంత్రణలు అమలు చేయాలని నిర్ణయించారు. ఇష్టానుసారంగా సచివాలయంతో తిరగకుండా సందర్శకులు ఏ ఫ్లోర్కి వెళ్ళాలో అక్కడికే అనుమతించేలా పక్కా నిఘా పెట్టాలన్నారు. ఇప్పటికే పలు నియంత్రణలు అమలు చేస్తున్న ప్రభుత్వం వీటిని మరింత కట్టుదిట్టం చేయనుంది. తాజా నియంత్రణల నేపథ్యంలో సందర్శకులు, జర్నలిస్టులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవి ఇకపై మరింత తీవ్ర రూపం దాల్చనున్నాయి. ఇది సెక్రటరియట్కి పోయే ఎంట్రీ ఉంటుంది కదా, దానిపైన ఆంక్షలు పెట్టారట. ఇది ప్రజాపాలన, ఇంధన పాలన. కేసీఆర్ ప్రగతి భవన్లోకి అడుగు పెట్టనీలేదు, మేము గోడలు బద్దలు కొట్టిను. ఏంది దొర గోడల ఏదో అంటారు, దొర గడీలని బద్దలు కొట్టిను అన్నాడు. మళ్ళీ అదే గడీలు పెడతండి. సందర్శకులు గట ఆంక్షలు అట. దేనికి ఆంక్షలు? ప్రజాపాలనే కదా, ప్రజలు పోవడానికి ఆంక్షలైంది. ఏ ఫ్లోర్కైనా పోతారు, ఎక్కడైనా తిరుగుతారు. ప్రజల ఆఫీస్ అది. ఆంక్షలు పెట్టి అక్కడికి నిర్బంధిస్తారట. ఈ ఆంక్షలు కాస్త అటు తిరిగి మళ్ళీ కేసీఆర్ ఇలాకాలకు పోద్ది. కేసీఆర్ హయాంలో కూడా ఇట్లా పెట్టే అసలు పాసే లేకుండా చేసిండు. సెక్రటరియట్లోకి ప్రజలకేం పని అనే కాడికి వచ్చింది. అది అసలు ప్రజలకు సంబంధించింది కాదు, మాకు సంబంధించింది అనే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ మీరు కూడా అదే కాదు చేతండ్రి. దేనికంటే ఆంక్షలట, ఇబ్బంది పడుతున్నారట మంత్రులు, అధికారులు. సాక్షి చూద్దాం. భార్యను చంపి ముక్కలు చేసి కుక్కర్లో ఉడికించిండట. హైదరాబాద్లోని మీర్పేటలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ దారుణం. ఉడికించిన ముక్కలను ఎండబెట్టి రోకలతో దంచి పొడి చేసిన తీరు. పొడిని డ్రైనేజీలో, ఎముకలను జిల్లేల కూడా చెరువులో కలిపిన వైనం. యూట్యూబ్లో శోధించి క్రైమ్ సినిమాలు చూసి ఆధారాలు దొరకకుండా ప్రయత్నాలు. ముందుగానే ఓ వీధి కుక్కపై ప్రయోగం, తర్వాత భార్య మృతదేహంపై కిరాతకం. ఏమీ తెలియనట్లుగా భార్య తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అదుపులో తీసుకొని విచారించడంతో వెలుగులోకి. భార్యపై అనుమానంతోనే ఘాతకం. గురుమూర్తి అటైన పేరు. ప్రకాశం జిల్లా నుంచి వచ్చిండు బతకటానికి. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. రిటైర్ అయ్యి ఏదో ప్రైవేటు కంపెనీలో చేస్తుండట, ఏది సెక్యూరిటీగా. భార్య పైన అనుమానం, ఎవరితోనో సంబంధం ఉంది, వివాహేతర సంబంధం, ఇల్లీగల్ ఎఫైర్ ఉందని అనుమానం పడి గొడవ పడతా ఉన్నారట. ఈ నెల 13 నాడు గొడవ అయిందట ఇంట్లో. గొడవ అయ్యి ఆ గొడవ సందర్భంలో పొడి చేసిండ, కత్తితో చంపేసిండు. పొడిచినోడు ఆగిండా? ఆగలే. ముక్కలకి ఏటమాసం కాడి చేసినట్టు చేసిండట. చేసి ఆ ముక్కలను కుక్కర్లో ఉడికించిండట. ఉడికించి మళ్ళీ ఎండలో ఎండబెట్టి వాటిని దంచి రోకలతోని ఆ పొడిని తీసిపోయి డ్రైనేజీలో కలిపిండట. ఎముకల్ని జిల్లేళ్ళ కూడా చెరువులో కలిపిండట.
వాడు అసలు మనిషా, పశువా, రాక్షస అసలు ఏమనాలో అర్థం కాని పరిస్థితి. నిజంగా మనుషులైతే ఇది చేయరు. మనిషి మనిషి రూపం మనిషి ఉండొచ్చు కానీ మనస్తత్వం మనిషిది కాదు అది. ఒక సైకో, ఒక రాక్షస మనస్తత్వం ఉన్నోడే చేస్తాడు ఇది. చంపిన వాళ్ళని చూసినాం, బొందబెట్టిన వాళ్ళని చూసినాం, కాల్చిన వాళ్ళని చూసినాం, పెట్రోలు యాసిడ్ పోసిన వాళ్ళని చూసినాం. కనీసం చంపి మొక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన వాళ్ళని కూడా చూసినాం ఢిల్లీలో. వీడు ఉడకబెట్టి దంచిండు. ఇది కొత్తది. కాబట్టి గురుమూర్తి గురుమూర్తి కాదు, గురువు లేదు, అందులో మూర్తి లేడు. గురుమూర్తి. ఏం గురుమూర్తి ఎట్టెట్లా? ఇద్దరు పిల్లల బదాన పడేది, చంపితి, నీకు నచ్చకపోతే విడిపోయి ఉన్నా పోయేది. ఇద్దరు పిల్లలు ఇవాళ అనాథలయ్యారు, తల్లి లేని పిల్లలయ్యారు, వాడు పోయి జైల్లో కూర్చోడు. ఇది మొత్తానికి ఒక స్టోరీ నడపోయిండట, మిస్సింగ్ కేసు పెట్టి కనపట్టలేదని. ఇక 2 రోజులు 3 రోజులు ఎంక్వైరీ చేశారు. సీసీ ఫుటేజ్ ఎక్కడ ఇంట్లోంచి బయటికి పోయినట్లేదు, ఈడే ఏదో చేసిండు అనేది ఇంట్లో కథ అర్థమైంది పోలీసులకి. తీసపోయి ఇక వాళ్ళ పద్ధతిలో ట్రీట్మెంట్ చేశారు. అప్పుడు బయటికి వచ్చింది వ్యవహారం. కుక్కర్లో ఉడికించిండట పాపం, చంపి ముక్కలు చేసి. ఆంధ్రజ్యోతి నారా లోకేష్ గారిది బర్త్డే, దీంట్లో కూడా ఇచ్చిండు. తెలంగాణ, ఆంధ్రజ్యోతి 2 పేపర్లు, ఇదే తెలంగాణలో, ఏపీలో రెండిట్లలో ఇచ్చిండు. కిడ్నీ 25 లక్షలట, దాతలకు ఇచ్చింది 4 లక్షలే. అలకానంద కిడ్నీ రాకెట్లో సంచలన విషయాలు వెలుగురికి. తమిళనాడుకు చెందిన 2 పేద మహిళల నుంచి కిడ్నీలు. కర్ణాటక చెందిన న్యాయవాది నర్సుకు కిడ్నీ మార్పిడి. వారి నుంచి 25 లక్షలు చొప్పున 50 లక్షలు వసూలు చేశారట. ఘటన పైన ప్రభుత్వం సీరియస్, విచారణకు ప్రత్యేక కమిటీ. సర్కారుకు నివేదిక ఇచ్చిన కమిటీ ఆసుపత్రి గుర్తింపు రద్దు. ఆ ఆసుపత్రి యజమాని సుమంత్ డాక్టరే కాదని వెల్లడి. సుమంత్తో పాటు మరో 2 అరెస్టు. ఇది వారు నిరుపేద ఒంటరి మహిళలు, దానికి తోడు పిల్లల పోషణ భారం, చుట్టూ ముట్టిన ఆర్థిక సమస్యలు. దీని నుంచి విముక్తి కోసం కిడ్నీలు అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు. భాష తెలియని ప్రాంతానికి వచ్చి ఆసుపత్రిలో చేరి కిడ్నీలు ఇచ్చారు. అందుకు ప్రతిఫలంగా వారికి లభించింది 4 లక్షలు. కానీ ఒంటరి మహిళల లక్ష్యంగా చేశారట. ఆర్ఎంపీలు కూడా ఏజెంట్లనట. ఇంత దౌర్భాగ్యం, వాడు ఏం డాక్టరు, ఎట్లా హాస్పిటళ్ళు, మొత్తం కిడ్నీ రాకెట్ నడుతుందట. 25 లక్షలు వసూలు చేసి దాంట్లో 4 లక్షలు కిడ్నీ ఇచ్చే వాళ్ళకి ఇచ్చి మిగతా అన్ని వీళ్ళు తింటున్నారట. అసలే దొంగ దంద అది. 25 లక్షలు సంపాదించి హైదరాబాద్లో పట్టబయలిన అలకానంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్లో వెలుగు చూసిన సంచలన విషయం ఇది. ఈ వ్యవహారంలో కిడ్నీలు దానం ఇచ్చిన 2 మహిళలు చెరో 4 లక్షలు ఇవ్వగా, మహిళలకు కిడ్నీలు అమర్చుకున్న వారి నుంచి మాత్రం మొత్తం 50 లక్షలు వసూలు చేశారు. ఇదంతా దళారులు ఆసుపత్రుల జేబుల్లోకి వెళ్ళినట్టు తేలింది. ఈ కిడ్నీ రాకెట్పై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేంద్ర సారథ్యంలో ఏర్పాటైన ఈ కమిటీలో డాక్టర్ కిరణ్మయి, డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ సాధన్ రాయ్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ అలకానంద ఆసుపత్రిని సందర్శించి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిడ్నీ దాతలు, గ్రహీతలతో కూడా మాట్లాడింది. ఈ అలకానంద అట, ఈ అలకానంద పాపం 2 మహిళలట, రెక్కాడితే డొక్కాడినోళ్ళు. వాళ్ళు ఏదో డబ్బుల కోసం చేస్తే 50 లక్షలు వసూలు చేశారట. కానీ వీళ్ళకి ఇచ్చింది కేవలం ఎంత అంటే 4 లక్షలే. ఇది రంగారెడ్డి జిల్లాలో ఉందట హాస్పిటల్, అలకానంద హాస్పిటల్. ఇది దీనికోసమే పెట్టినట్టుంది, ట్రీట్మెంట్ లేదు అందులో. ట్రీట్మెంట్ ఉంటే ఈ దందాలు ఎందుకు చేస్తారు? ఒంటరి మహిళలు ఉంటే వాళ్ళని టార్గెట్ చేసుకొని చేస్తాడట. రైట్. ఆఖరి ప్రయాణం మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం. రైలు ఢీకొని 12 మంది మృతి చెందారు పాపం. పలువురికి తీవ్ర గాయాలు. రైల్లో మంటలు అంటుకున్నాయన్న వదంతులతో చైన్ లాగి రైలు నుంచి దూకిన ప్రయాణికులు. పక్క ట్రాక్లో వెళుతున్న రైలు కింద పడి దుర్మరణం చెందారు పాపం. ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ రైల్లోంచి ఆ రైల్లోకి రైల్లోంచి దిగారు, దిగి చచ్చిపోయారు పాపం. పుష్పక్ ఎక్స్ప్రెస్ అట దాని పేరు. దాంట్లో ప్రయాణం చేస్తాను మహారాష్ట్రలో. అందులో ఎవడో వదంతి లేపిండట, మంటలు లేచినాయి రైల్లో అంటే దూకారట పాపం. చైన్ లాగి కిందకు దూకారు. దూకి పక్కన ట్రాక్ ఉంది, ఆ ట్రాక్ మీద వేరే ట్రైన్ స్పీడ్కి వచ్చిందట, కర్ణాటక ఎక్స్ప్రెస్. వచ్చి కొట్టం 12 మంది లేచిపోయారు కళ్ళ ముందే. ఏ ప్రాణాలు కాపాడుకోవడానికి అయితే దిగారు అందులోంచి, అదే ప్రాణాలు గాలిలో వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పోయినాయి. కళ్ళ ముందే ఒక రకంగా అసలు చూడలేని ఘటన జరిగిందట. ఇక అరణ్య రోదన అక్కడ ఉన్న జనాలు పిట్టలెక్క రాలిపోయారు. 14 మంది 12 మంది చూస్తూనే వాళ్ళు రైలు దిగిన దేనికి ప్రాణాలు పోతాయి, ఏదో అగ్ని ప్రమాదం జరిగిందని చైన్ లాగి దూకారు. ఏ ప్రాణాల కోసం అయితే దిగారో అదే ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. ఆఖరి ప్రయాణం అయింది పాపం వాళ్ళది మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం. రసాభాస బీఆర్ఎస్ కుట్రేనట. 96% గ్రామ సభలు ప్రశాంతం, కేవలం 4% గ్రామాల్లో ఆందోళనలు.
ఉద్రిక్తలు గతంలో ఎమ్మెల్యేలు చెప్పిన వారికే సంక్షేమ పథకాలు. సీతక్క చెబుతుంది. ఈ గ్రామ సభలలో పెద్ద ఎత్తున టెంట్లు పడేయడం, గొడవ చేయటం, ఆఫీసర్లను నిర్బంధించడం జరుగుతుంది. ఇదంతా బీఆర్ఎస్ కుట్రే అంటున్నాము. బీఆర్ఎస్ కుట్ర కాదు. ప్రజల్లో వస్తున్న రెవల్యూషన్ అది అర్థం చేసుకోండి. మళ్ళీ దాన్ని బీఆర్ఎస్ కుట్ర అని ఏం లేదనిపిస్తే ఇంకా ప్రజల్లో అగ్గి అట్లే ఉంటుంది. అది మండిద్ది మొత్తం. అసలు ఎందుకు అవుతుంది ఇది, ప్రజలు మన ఎందుకు నెగిటివ్ అర్థం చేసుకుంటున్నారు అది చూడండి ఫస్ట్. అది చూడకుండా మీరు ఈ సింపుల్గా ఇది బీఆర్ఎస్ కుట్ర అంటే అయిపోదు. సతీమణితోని సెల్ఫీ దిగిండట, ప్రాణం తీసింది. భద్రతా దళాలకు మావోయిస్టు చలపతి ఆచూకీ తెలిపిన సెల్ఫీ. చలపతి అని మావోయిస్టు స్టేట్ లీడరు చనిపోయింది నిన్న ఎన్కౌంటర్లో, ఒరిస్సా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో. అసలు వాడు దొరకడానికి రీజన్ ఏంటంటే భార్యతో సెల్ఫీ దిగిండట. ఆ సెల్ఫీ పట్టించిందట ఏడనరని. మంగళవారం నాటి ఎన్కౌంటర్లో మరణించిన చలపతి. ఇది సీనియర్ మావోయిస్ట్ నాయకుడు, సెంట్రల్ కమిటీ సభ్యుడు జయరాం రెడ్డి అలియాస్ చలపతి కొన్ని దశాబ్దాలుగా పోలీసుల కన్నుగప్పి తన కార్యకలాపాలు సాగిస్తూ వచ్చారు. కానీ ఆయన భార్య అరుణ అలియాస్ చైతన్య వెంకటరవితో తీసుకున్న ఓ సెల్ఫీ ఆయన ప్రాణాలకు ముప్పు తెచ్చింది. ఇది 12వ పేజీలో ఉంది. ఎందుకు సెల్ఫీ ఎందుకు వచ్చిందో చూద్దాం. ఆ సెల్ఫీని బట్టి పోలీసు వాళ్ళు ఏదో లాగి ఉంటారు మొత్తానికి. సీనియర్ పోలీస్ అధికారి ఆయుధాలు దాచుకున్న తర్వాత నయగఢకు పోలీసులు రాకుండా ఎన్నో చెట్లు కూల్చివేసి రోడ్లకు అడ్డంకులు పెట్టడంతో అదనం బలగాల ఆ ప్రాంతానికి వెళ్ళకపోయి చాలా ఏళ్లపాటు చలపతి తప్పించుకు తిరిగాడు. ఆయన భార్య అరుణ కూడా ఆంధ్ర ఒడిశా సరిహద్దులో స్పెషల్ జోనల్ కమిటీ డిప్యూటీ కమాండర్. ఆమె కూడా నక్సలైటే. కానీ 2016 మార్చిలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్కౌంటర్ల సందర్భంగా చలపతి తప్పించుకున్న అతడి స్మార్ట్ ఫోన్ పోలీసులకు చిక్కిందట. అందులో ఆయన భార్య అరుణతో చలపతి తీసుకున్న సెల్ఫీ ఫోటో పోలీసులకు దొరికింది. సెల్ఫీ సాయంతో చలపతి ఆచూకీ కనుక్కున్న పోలీసులు ఎట్టకేలకు అతన్ని మట్టు పెట్టారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా చెందిన చలపతి కార్యకర్త నుంచి సెంట్రల్ కమిటీ సీనియర్ సభ్యుడిగా ఎదిగాడు. మొదట్లో ఛత్తీస్గఢ్లోని బస్తర్లో తన కార్యకలాపాలు సాగించిన 2016లో ఎప్పుడో ఫోన్ పోగొట్టుకుంటే అది దొరికిందట. దాంట్లో సెల్ఫీ ఉందట భార్యతోని. ఆ సెల్ఫీని బట్టి పట్టుకున్నారట. మొత్తానికైతే మట్టు పెట్టారు ఆయన్ని. చాలా దశాబ్దాల నుంచి ఉందట ఉద్యమం. అట్లాంటి వాడిని లేపేశారు. నమస్తే తెలంగాణ. సంగ్రామ సభలు, సర్కారు పై తిరగబడుతున్న పల్లెలు, మంత్రులు నిలదీత, ఎమ్మెల్యేలు అడ్డగింత. దరఖాస్తులు ఎన్నిసార్లు ఇవ్వాలని ప్రజలు ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతున్నారు. అవి గ్రామ సభలు లెక్కలేవు, సంగ్రామ సభలు. చాలా చోట్ల నిలదీస్తున్నారు. మీరు చేస్తున్నది ఏంది, చెప్పింది ఏంది, ఏం కథ, ఎన్నిసార్లు దరఖాస్తులు ఇవ్వాలి, వచ్చింది లేదు పోయింది లేదు, కానీ దరఖాస్తులు తీసుకుంటున్నారని చెప్పి వాటిలో కూడా రేషన్ కార్డులు, ఇంధనం ఇళ్ళు చదువుతుంటే విచిత్రంగా ఉన్నాయట. అందులో అసలు అవసరం లేనివాడికి రేషన్ కార్డు, అవసరం లేనికి ఇల్లు, అవసరం అయ్యి దరఖాస్తు పెట్టుకున్నవాడు పేరు లేకపోవడం, దానివల్ల ఎక్కడెక్కడ టెంట్లు పడేశారు, గొడవ చేశారు. మొత్తానికి అయితే ఇది ఒక సంగ్రామ సభ లెక్కనే ఉన్నాయి. ఇది ఒక వార్త. 25న రైతు ధర్నా ఉందట. నల్గొండలో బీఆర్ఎస్ నిరసనకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఉత్తర్వులు జారీ చేయాలని పోలీసులకు ఆదేశం. 20వ తారీఖు ఉందట. నవ తెలంగాణ. గ్రామ సభల్లో లొల్లి, సంక్షేమ పథకాల జాబితాలపై అభ్యంతరాలు, అర్హుల పేర్లు లేవంటూ నిలదీతలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాగ్వాదాలు. మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని అధికారుల సూచన. దరఖాస్తు కోసం జనం బార్లు. 2వ రోజు ప్రజాపాలన సభ తీరిది. ఇది ఆడికాడికి లొల్లులు అవుతున్నాయట మొత్తానికి. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.